హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో విఘ్నాలను తొలగించే దేవుడు గణేశుని జన్మ కథ చూద్దాం. కైలాస పర్వతంలోని దివ్యలోకంలో శివుడు లేని వేళ పార్వతీదేవి తన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఒక బిడ్డని కావాలని కోరుకుంది. స్నానానికి సిద్ధమవుతూ తల్లి ప్రేమతో పార్వతీదేవి పసుపుతో ఒక బాలుణ్ణి సృష్టించి అతనికి ప్రాణం పోసింది. అలా గణేశుడు జన్మించాడు. తల్లి ప్రేమతో పార్వతీదేవి తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. స్నానానికి వెళ్లే ముందు కాపలా ఉండి ఎవ్వరిని రానివ్వద్దని పార్వతీదేవి ఆజ్ఞాపించింది. అదే సమయంలో తిరిగి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు ఆపాడు. గణేశుడు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆవేశంలో శివుడు తన శూలాన్ని గణేశుని శిరస్సును ఖండించాడు. ఆ బాలుడి శిరస్సు లేకుండా నేలపై కూలిపోయాడు. ఈ దృశ్యం చూసిన పార్వతీదేవి హృదయం విరిగిపోయింది. తన కుమారుణ్ణి తిరిగి జీవింపచేస్తానని శివుడు పార్వతీదేవికి ప్రతిజ్ఞ చేశాడు. శివుని ఆజ్ఞ మేరకు గణాలు ఉత్తర దిశగా ఉన్న మొదటి జీవి అయిన ఏనుగు పిల్ల తలను తీసుకువచ్చారు. పరమేశ్వరుడు ఆ తలను బాలుటి శరీరంపై ఉంచి దివ్య మంత్రాలతో జీవం పోయగా ఆ గణేశుడు ఏనుగు ముఖంతో తిరిగి జన్మించాడు. తల్లి పార్వతీదేవి ఆనందంతో తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. అనంతరం శివుడు అతన్ని గణాధిపతిగా ప్రకటించి విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రతి ఆరంభానికి ముందు పూజింపబడే వరం ఇచ్చాడు. సమస్త లోకాలు ఆనందంతో నిండాయి. దైవ సంకల్పంతో గణేశుడు జన్మించి సమస్త సృష్టికి ఆశీర్వాదంగా నిలిచాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.